అదేదో కుటుంబ వివాద కథా చిత్రంగా ఆవిడ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ చెప్పారు తప్ప ఆవిడ పార్టీ పెట్టడం ద్వారా ఏం చేయబోతున్నారు. కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనని అయితే టీఆర్ఎస్ ని మళ్ళీ ప్రకటించారు. మళ్ళీ అని కాదు, మళ్ళీ ప్రకటించారు అనే మాటను కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. టీఆర్ఎస్ అనే దానిలో ఆ సమితి అనేది తీసేసి సేన అన్నారు. అయితే ఈ సేన అన్న దగ్గర నాకు చాలా సందేహాలు ఉన్నాయి. అంటే ఈ సేన అనే పదం వినగానే నాకు జనసేన గుర్తొస్తుంది. ఓకే. కానీ ఈ టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్డీఏ కబ్జాలోకి వెళ్లకుండా చూసుకోగలరా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఆవిడ ఉపన్యాసం నడిచింది. అన్ని వ్యాపారాల కంటే కూడా రాజకీయ వ్యాపారమే గిట్టుబాటుగా ఉంది. ఒక కర్కోటకుడు రాజ్యం ఏలుతున్నాడు అందావిడ రేవంత్ రెడ్డిని. ఇంతకుముందు వైఎస్ఆర్ షర్మిల గారు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీ పెట్టడం వెనకాల వ్యూహం ఏంటంటే నేను పొలిటికల్ ఏరియాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఒక షోకాజ్ నోటీసు జగన్మోహన్ రెడ్డికి జారీ చేస్తూ ఆవిడ ఇక్కడ పార్టీ పెట్టారు. తెలంగాణలో నవ తెలంగాణ పార్టీ అని కావచ్చు, తెలంగాణ తల్లి పార్టీ కావచ్చు, తెలంగాణ జన సమితి కావచ్చు, ఇలాంటి పార్టీలు ఎన్నో వచ్చాయి. తల్లి తెలంగాణ అనే పేరుతో పార్టీ విజయశాంతి గారు ఫ్లోట్ చేయాలనుకున్నారు, అది అవ్వలేదు. ఆ తర్వాత రకరకాల గద్దర్ గారు ఒక పార్టీ, కేఏ పాలు, ఇలాంటివేవో వచ్చినాయి. కవిత గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలు రావటము అనేది వేరు. ఆమె మాట్లాడుతూ ఆమె స్పీచ్లో నక్సలైట్ ఉద్యమం సామాజిక ఉద్యమం అని కూడా ఒక మాట మెన్షన్ చేశారు సార్. అది చాలదండి, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాలి కదా. ఒక ప్రాంతీయ పార్టీగా ప్రాంతీయ ప్రాధాన్యతలకి విఘాతం కలిగించి ఏ నిర్ణయాన్నైనా సరే కేంద్రం మాట్లాడితే దాని మీద యుద్ధం చేసే ప్రోగ్రాం మీకు ఉందా? తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ యొక్క ప్రభావం కానీ ప్రస్తుత రాజకీయాల మీద ఏమైనా ఉంటుందా? రాజకీయాల మీద ప్రభావము అంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఏ విధంగా అంటే రేపు పొద్దున ఐక్య సంఘటనల నిర్మాణం జరగచ్చు. కవిత గారు మాట్లాడుతూ నేను తెలంగాణ ప్రజలందరికీ అమ్మగా ఉండాలనుకుంటున్నాను అని ఒక మాట అన్నారు సార్. అంటే మన తమిళనాడు జయలలిత లాంటి ప్రభావం ఏమైనా ఈమె చూపించాలనుకుంటున్నారు అనే ఉద్దేశం ఆవిడకు ఉండటంలో తప్పు ఉందని నేను అనుకోవడం ఉండొచ్చు. కాదు సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా చూడొచ్చా సార్ మనం? ఈవిడ చాలా క్లియర్గానే కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద మాట్లాడుతూనే నాకు అమ్మవారి మీద ప్రేమ ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కవిత అండ్ కేటీఆర్తో పాటు మీరు అన్నట్టు ఇంకొక వ్యక్తి ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు. ఆయన పరిస్థితిని ఎట్లా చూడాలి? ఇప్పుడు హరీష్ రావు మీద మన జగిత్యాల సభ రోజు నుంచి ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి బ్లూ కలర్ ని మనం దేనికి సింబల్ గా చూడొచ్చు? అంటే తెలంగాణలో ఉన్నటువంటి దళిత బహుజనులకు కూడా మేమే దిక్కు అని ఇండైరెక్ట్ గా చెప్పడం. మేమే దిక్కు అని అనుకోనక్కర్లేదండి. మేమే దిక్కు అని కాదు, కానీ మేము ఈ ఏరియాని కూడా పట్టించుకుంటాం. హలో, వెల్కమ్ టు 3TV. సో ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలంగాణలో అయితే మళ్ళీ ఒక పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేనని అయితే టీఆర్ఎస్ని మళ్ళీ ప్రకటించారు. మళ్ళీ అని కాదు, ప్రకటించారు. మళ్ళీ ప్రకటించారు అనే మాటను కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. ఎందుకంటే టీఆర్ఎస్ అనటంలోనే తెలంగాణ అనేది ధ్వనించాలి. అంటే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించటం అనేది ఆ రోజున రాజకీయ పార్టీగా ఆవిర్భవించినప్పటికీ దానికి ఒక ప్రాంతీయ నినాదం ఉంది. అంటే ఒక రకమైన అస్తిత్వవాద కార్యక్రమమే అది. ఏమిటా అస్తిత్వము? తెలంగాణ రాష్ట్ర సాధన అనేదే కార్యక్రమం. సార్, తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయిన తర్వాత ఆయన జాతీయ స్థాయికి వెళ్ళాలి అని బీఆర్ఎస్ అన్నారు. ఆ బీఆర్ఎస్ అనే సమయంలో దాని ఆత్మని ఇబ్బంది పెడుతున్నారు కేసీఆర్ అనే మాట ఆ రోజుల్లో బలంగా విమర్శ వచ్చింది. ఆ విమర్శ వచ్చిన తర్వాత అలా బీఆర్ఎస్ ఆయన కొనసాగి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈవిడ ఆ తెలంగాణని తిరిగి తీసుకొచ్చి తెలంగాణని దీనిలో అంటే టీఆర్ఎస్ అనే దానిలో ఆ సమితి అనేది తీసేసి సేన అన్నారు. అయితే ఈ సేన అన్న దగ్గర నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఓకే, ఏ విధంగా సార్? అంటే ఈ సేన అనే పదం వినగానే నాకు జనసేన గుర్తొస్తుంది.
ఓకే. జనసేన గుర్తు రాగానే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఎవరు పార్టీ పెట్టినా ఆ పార్టీని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ చేస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు. ఓకే. ప్రతి ప్రాంతీయ పార్టీని తన కంట్రోల్లోకి తీసుకోవటం జనసేన మాత్రమే కాదు, శివసేన పరిస్థితి కూడా అదే. శివసేనని టోటల్గా కంట్రోల్లోకి తీసేసుకున్నారు, రెండుగా విడగొట్టి. సార్ కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్ బాధపడుతున్నాడు, మా 7 ఎంపీలు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. శివసేన వాళ్ళు ఓదారుస్తున్నారట ఆయన. 7 ఎంపీలు వెళ్ళి నీకు ఇంకా పార్టీ నీ పేరుతో ఉంది, ఓకే, మాకు ఇక్కడ టోటల్ కబ్జాకు గురైపోయి మేము నిరాశ్రయులమై ఉన్నాం రాజకీయంగా. ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది, ఓకే బాగానే ఉంది, ఆవిడ పార్టీ ప్రకటించటం, ఇంకా అది రిజిస్ట్రేషన్ క్రతువు కంప్లీట్ అయినట్లేదు, ముహూర్తం బాగుందని ఈరోజు ప్రకటించారు. ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, ఓకే, కాబట్టి ముహూర్తం బాగుంది అనే విషయం నాకు అర్థమైంది. పొద్దున మా ఇంటి ముందు మేళతాళాలు మోగుతున్నాయి, ఓకే, మా ఎదురింట్లో ఒక వివాహం జరుగుతోంది. సో అదే సమయంలో ఇంట్లో టీవీ పెట్టగానే ఇది పార్టీ ప్రకటన, ముహూర్తం బాగుందని ఆవిడ కూడా చెప్తున్నారు, కవిత గారు కూడా ఈరోజు ముహూర్తం బాగుందని ప్రకటిస్తున్నామని. అందుకని ఏదో అసోసియేషన్ లాంటి ఏదో పెట్టారు ఒక ట్యాగ్. పార్టీ పేరు ప్రకటించవచ్చు, తప్పేం లేదు, రిజిస్ట్రేషన్ క్రతువు కాకపోయినా చెప్పచ్చు, ఏం కాదు. గతంలో మన నాయకులందరూ అలా చెప్పిన వాళ్ళే. చిరంజీవి గారు తిరుపతిలో చాలా పెద్ద ఎత్తున సభ పెట్టి ఒక బెలూన్ ద్వారా తన పార్టీ పేరు ప్రజారాజ్యం అని ప్రకటించాడు. అలాంటి విన్యాసాలు చాలా మంది చేస్తున్నారు. అలా ఈవిడ కూడా ఒక సభ పెట్టి నా పార్టీ టిఆర్ఎస్ అని చాలా ఉద్వేగంగా చెప్పారు, బానే ఉంది అంతా. కానీ ఈ టిఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్డీఏ కబ్జాలోకి వెళ్లకుండా చూసుకోగలరా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఆవిడ ఉపన్యాసం నడిచింది. ఓకే, ఓకే, అంటే తెలంగాణ ఎమోషన్ని, అలాగే ఆ రోజున తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా కేసీఆర్ గారు, జయశంకర్ గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటల తాలూకా ఛాయల్లో తన ప్రసంగం నడిచేలాగా ఆవిడ డిజైన్ చేసుకున్నారు, బాగానే ఉంది. అంటే ఆ పాత మాటల్ని కొత్త సందర్భానికి తగినట్టుగా కొంత మార్చుకుంటూ మాట్లాడారు ఆవిడ. అక్కడ వరకు అభ్యంతరం లేదు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ఉనికిని నాశనం చేస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి, ఎన్డీఏని నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద నీ స్టాండ్ ఏమిటి ఓకే అనేది ఎక్కడా మాట్లాడలేదు. అంటే కేసీఆర్ మీద సెటైర్లు ఉన్నాయి, ఆయనలో అమ్మదనం పోయింది, ఆయన అధికారంలోకి రాకముందు అమ్మలా ఉండేవాడు, అధికారం వచ్చిన తర్వాత నాన్నలా మారాడు, అలాగే ఆయన ఒక మరమనిషి, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, బాగానే ఉంది. అయితే అదంతా మీ కుటుంబ గొడవ. మీ అన్నగారి మీద చాలా కామెంట్స్ చేసింది ఆవిడ. కామెంట్స్ చేయడంతో పాటు అసలు టోటల్గా తెలంగాణ రాష్ట్రంలోనే ఏమాత్రము ఏ పనికి ఉపయోగపడని మనిషి అంటే అతనే అన్న టోన్లో కూడా ఆవిడ మాట్లాడేశారు. సరే, అది ఆల్రెడీ వినేసి ఉన్నటువంటి గొడవే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిల గారు రోజు మాట్లాడే మాటలు ఈవిడకు ఇంకొంచెం ఈవిడ ధోరణిలో ఈవిడ చెప్పారు. అది కాదు కావాల్సింది. మీరు ఇంటర్నల్ గొడవల గురించి ప్రపంచం ఇప్పుడు పట్టించుకునే మూడ్లో లేదు, అది అయిపోయింది. ఇప్పుడు మీరు పార్టీ పెట్టాక మీరు ఈ ప్రాంతీయ అస్తిత్వ వ్యవహారాలని, నేటివ్ తెలంగాణ పీపుల్ ఆస్పిరేషన్స్ని ప్రొటెక్ట్ చేసే పద్ధతిలో మీ దగ్గర ఏదైనా విధానం ఉందా? ఈ మధ్యకాలంలో మార్వాడి గోబ్యాక్ అని ఒక నినాదం వచ్చింది. అలాంటి నినాదాలు చాలా ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమైనాయి. సౌత్ నుంచి, అంటే సౌత్కి విపరీతంగా నార్త్ నుంచి వలసలు వస్తున్నాయి. ఈ వలసల ప్రెజర్ వలన లోకల్గా కూలీ రేట్లు పెరగటం లేదు. వీటిని నివారించడంలో మీ దగ్గర ఏదైనా ప్రోగ్రాం ఉందా? నిజానికి తెలంగాణ రాష్ట్ర నినాదం మొదలైందే వలసవాదానికి వ్యతిరేకంగా. ఈ వలసలు అనేది ఒక ప్రాంతం నుంచి కాకుండా ఇప్పుడు బహుళ ప్రాంతాల నుంచి జరుగుతోంది. ఈ జరుగుతున్నటువంటి, పైగా ఇది ఒక ఫినామినాగా మారిపోయింది. ఈ మారిపోయిన దాన్ని అడ్డుకోవడానికి మీ దగ్గర ఏమైనా స్కీమ్ ఉందా, మీ లక్ష్యం ఏమైనా ఉందా అనేది క్లారిటీ లేదు ఆ మీటింగ్లో. అసలు మాట్లాడాల్సిన విషయాలు అవే. మాట్లాడాల్సిన ప్రధానమైన విషయాలు ఏవి కూడా మాట్లాడలేదు. అదేదో కుటుంబ వివాద కథా చిత్రంగా
ఆవిడ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ చెప్పారు తప్ప ఆవిడ పార్టీ పెట్టడం ద్వారా ఏం చేయబోతున్నారు, ఎస్ సార్. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను మాత్రమే కాదు ఏ పార్టీని బతకనివ్వని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి గురించి కనీస ప్రస్తావన లేదు అక్కడ. ఎస్ సార్. అది మాట్లాడాలి. అలాగే ఇక్కడికి అభివృద్ధి పేరుతో అది గతంలో వారి తండ్రి గారి పరిపాలన మీద కూడా ఆవిడ విమర్శలు చేశారు. అధికారం వచ్చిన క్షణం నుంచి ఆయనలో అమ్మతనం మాయమైంది అని ప్రకటించారు ఆవిడ. బాగానే ఉంది, ఓకే. కానీ మీలో అమ్మతనం ఉంది కాబట్టి మీ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే మీ ఆస్పిరేషన్స్లోను మీకున్నటువంటి అంబిషన్స్లో కానివ్వండి, ప్రస్తుతం అభివృద్ధి అనే పేరుతో పెట్టుబడులు తీసుకురావడమే అభివృద్ధిగా చెప్తున్నటువంటి విధానం మీద మీ స్టాండ్ ఏమిటి? అభివృద్ధి అంటే ప్రజలందరినీ సమగ్రంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవటమా, లేకపోతే వాళ్ళ భూములు గుంజుకుని కార్పొరేట్లకు ఇచ్చి వాళ్ళతో ఫ్యాక్టరీలు పెట్టించి ఇదే అభివృద్ధి అని చెప్పడమా? ఇదే అభివృద్ధి అని చెప్తున్నారు అందరూ. దానికి భిన్నమైనటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? ఓకే. ఇప్పుడు జీవించే హక్కు నాశనం అయిపోయింది. తెలంగాణలోను మిగిలిన భారతదేశంలోనూ జరుగుతున్నది అదే. ప్రజల ఆస్తులకి కూడా రక్షణ లేదు ఇప్పుడు. ఎవరి ఆస్తి అయినా ప్రభుత్వం ఏ క్షణమైనా ల్యాండ్ పూలింగ్ అనే పద్ధతి చెప్పి పీక్కోవచ్చు. పీకేసుకుని కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు. అదేమిటంటే నీ అభివృద్ధే కదా అది అని చెప్తున్నారు. అంటే కార్పొరేట్ సోషలిజం అనేది నడుస్తోంది. కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలోకి మనని బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు. అంటే మీ భూములు కార్పొరేట్లకు ఇచ్చేయండి, మీకు భోజనం కార్పొరేట్లు పెడతాయి అన్న టోన్లోకి ప్రపంచాన్ని తీసుకెళ్తున్నారు. వాడి కింద మనం పని చేయాలి, ఇక ఏమైనా చేసుకోండి, వాడు భోజనం పెడతాడు మీకు. మీరు భూములు ఇచ్చేయండి, రోజు పొద్దున ఒక ప్లేటు స్విగ్గీలో వస్తాయి, మీకు భోజనాలు తిని పడుకోండి, ఏదో చిన్న షెడ్ వేస్తాడు మీకు అనే పరిస్థితిలోకి తీసుకెళ్లిపోతున్నారు ప్రపంచాన్ని. ఆల్రెడీ చూస్తున్నాం ఆ పద్ధతిని. ఇప్పుడు అమరావతిలో ఎకరం భూమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని అక్కడ 3 కోట్లు 4 కోట్లు విలువ చేసి ఉండేది. అది గనక ల్యాండ్ పూలింగ్ లో వెళ్ళిపోకపోయి ఉంటే ఆ భూమిని వాళ్ళు 1000కి 900కి కార్పొరేట్లకు ఇస్తున్నారు. వీళ్ళకేం చెప్తున్నారు, వీళ్ళకి 200 గజాలు అక్కడ రాజధానిలోను, అలాగే 1000 గజాలేమో రెసిడెన్షియల్ ప్లాటు ఇస్తామంటున్నారు. అంటే రెసిడెన్షియల్ ఏరియాలో అంటే 1200 గజాలు 1200 గజాలు ఇచ్చినందుకు వాడు ఎకరం పొలం ఇచ్చేయాలి. ఇది గొడవ. ఈ 1000 గజాల్లో నువ్వు ఉంటావు, ఇల్లు వేసుకుని అద్దెకిస్తావు, అద్దెలు వస్తాయి. ఈ 200 గజాలు కమర్షియల్ స్పేస్, అక్కడ కాంప్లెక్స్ అయ్యి అంటావు. కానీ ఈ 200 గజాలు కమర్షియల్ స్పేస్ వాళ్లే కొనుక్కుంటారు. ఎవరైతే రెస్ట్ ఆఫ్ 1 ఎకరం తీసుకున్నారో వాళ్లే కొనేస్తారు. ఇంకో రేటు పెట్టి ఆ 1100 కూడా కొనేస్తారు. కొనేసిన తర్వాత డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ లో వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి అనే విషయం తెలిసిందో ప్రపంచానికి, ఇమీడియట్ గా ఇలా పాత అప్పులోళ్ళు, బ్యాంకులోళ్ళు, బంధువులు అందరూ వాలిపోయి ఎవరికి కావాల్సింది వాళ్ళు పీక్కెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏంటి, వాళ్ళ బతుకులు ముష్టివాళ్ళుగా మారుతారు. ఇలా జనాల్ని ముష్టివాళ్ళుగా మార్చడం అనే ఒక ప్రోగ్రాము కనిపించకుండా జరిగిపోతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ కింద భూములు కోల్పోయిన వాళ్ళే హైదరాబాద్లో ముష్టివాళ్ళు. మీరు ఏ పునరావాస గృహానికైనా వెళ్ళండి. ఇప్పుడు బేగంపేట మెట్రో స్టేషన్ కింద ఒక పునరావాస గృహం ఉంది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తే తెలుస్తుంది. అందులో చాలా మంది ఏదో ప్రాజెక్టు కింద నిర్వాసితులు అయిపోయి భూములు కోల్పోయి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయి ఏం చేయాలో అర్థం కాకొచ్చి ఇక్కడ ముష్టి ఎత్తుకుని బతుకుతున్న వాళ్లే. కాబట్టి ప్రజల్ని ముష్టివాళ్లుగా మార్చేటువంటి ప్రోగ్రామ్ ఒకటి కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనే పేరుతో నడుస్తోంది. దాని మీద నీ పార్టీ విధానం ఏమిటో ప్రకటించాలి కదా ఆ వేదిక మీద నుంచి. అది లేదు. ఇవేవీ లేకుండా నాన్న మీద అన్న మీద విమర్శలు చేసేసి నేను వాళ్ళకంటే భిన్నంగా మిమ్మల్ని పరిపాలిస్తాను అని చెప్పడం, దాన్ని ఎలా జీర్ణం చేసుకోవాలి ప్రజలు? మిమ్మల్ని అంటే మీ ఫ్యామిలీ, మీకు కొంత పొలిటికల్ ఇది ఉంది, జర్నీ ఉంది, ఆవిడకి పొలిటికల్ జర్నీ ఉంది. ఆవిడ ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇప్పుడు పార్టీ పెడుతున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఇచ్చింది కూడా బంధుత్వపు కోటాలోనే. బంధుత్వపు కోటలోనే కదా ఆవిడకి ఇచ్చింది. ఆవిడ ఓడిపోయిన తర్వాత ఆవిడని అనునయించే ప్రోగ్రామ్ లో భాగంగా కదా ఆ రోజున ఇచ్చింది. విమర్శలు వచ్చినాయిగా ఆయన మీద. బంధుత్వపు కోట కూడా ఉంటుందా సార్? ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు
వారసత్వపు పార్టీ అనే అనాలి కదా దాన్ని. ఒక సినిమా హీరో గారి పిల్లలు, ఆయనకి 3-4 పిల్లలు ఉంటే 4 సినిమా ఇండస్ట్రీలోకే వస్తున్నారు. అలా పొలిటీషియన్ పిల్లలు కూడా వచ్చేస్తున్నారు, పార్టీలు పెడుతున్నారు. అంటే ఒరిజినల్ పార్టీ ఎవరైతే, ఇక్కడ గొడవ ఏంటంటే ఆ పార్టీ అన్నగారిది అయిపోయింది కాబట్టి తనకంటూ ఒక పార్టీ ఉండాలని ఆవిడ పెట్టుకోవడం అంటే ఎందుకు వీళ్ళందరూ ఇలా పార్టీలు పెట్టుకోవడం మీద, లేకపోతే ఈ పార్టీల్లో పనిచేయడానికి నిజానికి వీళ్ళని బాగానే చదివించాడు కదా ఆయన. ఇప్పుడు లొకేషన్ కూడా అమెరికా పంపించి మరీ చదివించాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడికి వచ్చి ఈ పార్టీలో పనిచేస్తాడని ఊహించి ఉండడుగా ఆయన. ఇలా చాలా మంది నాయకులను అది అలాగే చదివించారు. కానీ ఎందుకు వాళ్ళందరూ వచ్చి ఈ పార్టీల్లో పనిచేస్తున్నారు? ఇప్పుడు చీల్చి పార్టీ ఎందుకు పెట్టుకుంది ఇవిడ అంటే రాజకీయ వ్యాపారం బాగుంది. ఇప్పుడు అన్ని వ్యాపారాల కంటే కూడా రాజకీయ వ్యాపారమే గిట్టుబాటుగా ఉంది. ఓకే, ఏ విధంగా చూసినా. అందుకని వీళ్ళందరూ ఇతర వ్యాపారాల్లోకి వెళ్ళటం కన్నా కూడా రాజకీయ వ్యాపారంలోకి రావడమే బాగుంటుంది. ఏదో పద్ధతిలో సెటిల్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు కొనుగోలు చేయడానికే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరినైనా సరే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీ ఏర్పడి ఉంటే, ఒక బలంగా ఒక స్టాండ్ మాట్లాడేస్తూ ఉంటే దీని మీద ఒక అవగాహనకు వస్తారు ఎన్డీఏ వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక పాత పొలిటీషియన్ని వాళ్ళ ఆవిడ తిడుతుందట ఇంట్లో జోకు. ఏదో ఒక పొలిటికల్ పార్టీ ప్రకటించవచ్చు కదా, ఊరికనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినేసి ఆ టీవీ ముందు పడి ఉండే కంటే ఒక పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేసి రోజు కేంద్రాన్నో రాష్ట్రాన్నో తిడుతూ ఉండు. వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళకి అమ్ముడుపో, 4 డబ్బులు వస్తాయి, ఇంకో 2 ఇళ్ళు కట్టించుకుందాం, అద్దెలకి ఇచ్చుకుందాం, జీవితం వెళ్ళిపోతుంది అని కోప్పడిందట వాళ్ళ ఆవిడ. అలాంటి పరిస్థితి కింద తయారైంది. అంటే మీకు నిజంగా ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతోంది అని పార్టీ పెట్టారు, బానే ఉంది. ఒక కర్కోటకుడు రాజ్యం ఏలుతున్నాడు అందావిడ రేవంత్ రెడ్డిని. ఓకే, కర్కోటకుడే, దానిలో అనుమానం ఏమీ లేదు. ఎందుకు కర్కోటకుడు అంటున్నాం మనం ఆయన్ని? వారు కూడా ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో జనాల భూములు గుంజుకుని కార్పొరేట్లకు ఇచ్చే ప్రోగ్రామ్ ని విజయవంతంగా నిర్వహించేస్తున్నాడు. దానికి భిన్నమైనటువంటి కార్యక్రమం మీరు ఏమైనా ప్రకటించగలరా కవిత గారు? ఇప్పుడు కేసీఆర్ ఫార్మా సిటీ పెట్టాలి అనుకున్నాడు, ప్రభుత్వ భూమిని కేటాయించాడు. దానికి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఆ జీవో క్యాన్సిల్ చేసి ప్రభుత్వ భూమి ఎందుకు, ఇది జాగ్రత్తగా ఉంచితే రేపు పొద్దున ఇంకా దేనికైనా ఉపయోగపడుతుంది కదా, అభివృద్ధి వికేంద్రీకరణ అనే పేరుతో వివిధ జిల్లాలకి పనిచేద్దాం, దీన్ని పనిచేసి అక్కడ ప్రజల నుంచి భూములు లాక్కుని వీళ్ళకి ఇచ్చేద్దాం. అప్పుడు ఈ భూమి అక్కడ ఆ ఊళ్ళల్లో ఫార్మా ఫ్యాక్టరీస్ వచ్చేస్తే వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుందని చెప్దాం. ఉపాధి ఎలాగూ దొరకదు, భూములు కోల్పోతారు, ఉపాధి దొరకదు. ఈ ఫార్మా వ్యర్థాలతో ఆ ప్రాంతంలో వ్యవసాయ భూములు నాశనం అవడం మొదలవుతుంది. ఆ తర్వాత అనివార్యంగా ఆ భూములు కూడా రూపాయికో పావలాకో అమ్మేసుకుంటారు మనకే. ఆ తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళు చావు వాళ్ళు చేస్తారు. జనం గురించి మనకెందుకు, మన వ్యాపారం నడిచిందా లేదా, ఇది కదా పొలిటీషియన్స్ ఆలోచిస్తోంది ఇప్పుడు. సార్ అట్లాగే ఇంతకు ముందు వైఎస్ఆర్ షర్మిల గారు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసేసారు. సో అటువంటి ఆవిడ ఆంధ్రాలో పెట్టలేదు పార్టీ, తెలంగాణలో పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వెనకాల వ్యూహం ఏంటంటే, నేను పొలిటికల్ ఏరియాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఒక షోకాజ్ నోటీసు జగన్మోహన్ రెడ్డికి జారీ చేస్తూ ఆవిడ ఇక్కడ పార్టీ పెట్టారు. ఆవిడ పార్టీ పెడతాను తెలంగాణలో అన్నప్పుడే అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలు ఉన్నాయి అనే వార్త బయటకు వచ్చింది. అటువంటిది ఏమీ లేదు. మా నాన్న కోసం చనిపోయిన హృదయాలు, ఆయన చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారని కదా, ఇక రాజశేఖర రెడ్డి లేనప్పుడు మనం ఎందుకు బతకాలని చాలా మంది చచ్చిపోయారని వీళ్ళ అభిప్రాయం. అలా చనిపోయిన వాళ్ళ సంఖ్యలో తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు. ఆ హృదయాలకి సమాధానం చెప్పడం కోసం నేను ఇక్కడ పార్టీ పెడుతున్నాను అని చెప్పింది షర్మిల గారు. సరే, ఆవిడ సమాధానం చెప్పలేదు, బేరం కుదరలేదు, విషయం సెటిల్ కాలేదు కాబట్టి అక్కడే నిప్పు పెట్టాలి, ఎక్కడ పెట్టాలో అక్కడ నిప్పు పెట్టకపోతే పని అవ్వదు, ఈ డోస్ పని చేయలేదు అనేది ఆవిడకి అర్థమైపోయింది. పైగా ఈవిడ ఇక్కడ ఉండటం వలన అనవసరమైన పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఆవిడ వెనకాల అసెంబ్లీ కావడం ద్వారా కొంత గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. అందుకని ఈ గందరగోళాన్ని నివారించడం అనేది ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీస్కి అవసరంగా మారింది. ఈ మారుతున్నటువంటి క్రమంలో ఆవిడకి ఈ గొడవల్లోకి వెళ్ళిపోతే తను హోల్ టైమర్గా మారిపోతుంది. ఆవిడ ప్రోగ్రామ్ ఇక్కడ ఉండటం లేకపోతే ఇక్కడ అధికారం కాదు, ఆవిడ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టి అతని దగ్గర నుంచి తనకు రావాల్సిన ఆస్తులు తెచ్చుకోవటం. సార్, ఆమెతో పాటు నార్మల్గా తెలంగాణలో నవ తెలంగాణ పార్టీ అని కావచ్చు, తెలంగాణ తల్లి పార్టీ కావచ్చు, తెలంగాణ జన సమితి కావచ్చు, లాంటి పార్టీలు ఎన్నో వచ్చాయి.
వచ్చాయి అండ్ అవి లేకుండా తల్లి వెళ్ళిపోయాయి. తెలంగాణ అనే పేరుతో ఓ పార్టీ విజయశాంతి గారు ఫ్లోట్ చేయాలనుకున్నారు, అది అవలేదు. ఆ తర్వాత రకరకాల గద్దర్ గారు ఒక పార్టీ యునైటెడ్ ఫ్రంట్ అన్నారు, సార్. కేఏ పాలు ప్రజాశాంతి పార్టీ, ఇలాంటివేవో వచ్చినాయి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల రీత్యా వాటికి ఉన్నటువంటి నెట్వర్క్ ఏమిటి అనే దాని నుంచి వాటి ఉనికి అక్కడ వరకే పరిమితం అయిపోయింది. విజయశాంతి గారు టోటల్గా స్ట్రైట్ వైడ్ ప్రోగ్రామ్ తీసుకుని నడిపించే పరిస్థితిలో లేరు. దాంతో నెమ్మదిగా వారు కాంగ్రెస్లోకి సర్దుకున్నారు. ఆవిడ మళ్ళీ అవసరమైతే బ్యాక్ టు బీజేపీకి వెళ్ళడానికి కూడా ఆవిడకి పెద్ద అభ్యంతరాలు లేవు, వెళ్ళొచ్చు కూడా. ప్రస్తుతానికైతే ఆవిడ కాంగ్రెస్తో ఉన్నారు, అది ఆవిడ గొడవ. కేఏ పాల్ గారు ఆయన పార్టీ అది ఏం ప్రభావం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. అది కాదు, ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలు రావటము అనేది వేరు. తర్వాత మీరు చెప్తున్నటువంటిది ఆలయ నరేంద్ర పార్టీ, ఇంకో ఆయనకి ఏదో తెలంగాణ పేరుతోనే ఒక పార్టీ ఉండేది, అది టిఆర్ఎస్ లో అప్పుడే విలీనం అయిపోయింది. కాబట్టి ఆ ప్రస్తావనే లేదు, ఆయన బయటకు వెళ్ళాక కూడా ఏమీ కొత్తగా చేయాలని అనుకోలేదు. సో ఉన్న పార్టీలు, తెలంగాణ పేరుతో ఉన్న పార్టీలు ఇవే. పైగా కవిత గారికి కేసీఆర్ కుమార్తెగా ఒక రికగ్నైజేషన్ ఉంది, ప్రపంచంలో ఉంది. ఆవిడకి ఆ ఏరియా అంటే తెలంగాణ జాగృతి పేరుతో ఆవిడ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, రకరకాల పద్ధతుల్లో జనాల్ని రోడ్డు మీదకి తీసుకురావటం, తర్వాత ఈ వంట వార్పు కార్యక్రమాలు, ఇవి తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక ప్రభావాన్ని చూపించినాయి. ఆ చరిష్మా ఉంది ఆవిడకి. ఉండి దాని ఇన్స్పిరేషన్తో తనకి పొలిటికల్గా తను పడ్డ కష్టానికి రావాల్సిన షేర్ రాలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఆవిడకి. అందుకని అంటే ఇక్కడ పురుషాధిపత్యంతో పార్టీ ఆయనకు అప్పచెప్పారు అన్నకి, తనకి సమాన ప్రాతినిధ్యం లేకుండా పోయింది అనే అభిప్రాయం కూడా ఆవిడలో కనిపించింది ఒక దశలో. అందుకని తనకి తన ఐడెంటిటీ నిలబెట్టుకోవడంతో పాటు కార్యాచరణలో ఉండాలి అనేటువంటి తపన ఉంది ఆవిడకి, ఒక పొలిటికల్ ఆచరణలో ఉండాలి. ఆవిడకి తెలిసిన పని అది. ఆ ఏరియాలో ఉండటం వలన ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు సాధించాలంటే అక్కడ ఉండాలి, అక్కడ తను క్రియాశీలకంగా ఉండాలి, తన సెంట్రిక్ గా కార్యక్రమాలు జరగాలి. అది బీఆర్ఎస్ లో ఉంటే కుదరదు. అందుకని తను ప్రత్యేక పొలిటికల్ పార్టీగానే ఉండాలి. నిజానికి ఆవిడ పార్టీ పెడతారు అనేది చాలా కాలం క్రితమే వినిపించిన మాట. అప్పుడు కాదు అన్నారు, ఇప్పుడు అవును అంటున్నారు. అని టిఆర్ఎస్ అనే పేరు వచ్చేలాగా ఆవిడ ఈ సేన అనేటువంటిది తొడిగారు. సమితి ప్లేస్ లో సేనని తొడిగారు. వర్కౌట్ అయిపోతుంది, ఇది కొంత జనాల్లోకి వెడుతుంది అనేది ఆవిడ భావన. ఈ యాక్టివిటీ జరుగుతుంది కొంత. ఈ యాక్టివిటీ జరుగుతున్న రోజుల్లో ఈవిడికి కేంద్రంతో ఘర్షణ పడే ప్రోగ్రాం ఉన్నట్టుగా ఆవిడ ఉపన్యాసంలో ఎక్కడా లేదు. ఈ కార్పొరేట్ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది ఆవిడ అనేటువంటి హెచ్చరికలు ఏమీ లేవు. ప్రజల జీవించే హక్కును భంగపరుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల గురించి ఆవిడేమీ మాట్లాడలేదు. కర్కోటకుడి పాలనలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా ఆవిడ ఎకరువు పెట్టలేదు అక్కడ. అలాగే ఉద్యమాలు, నిరసనలు కనీసంగా కూడా ఆమోదించినటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి, కేంద్రంలో పర్టికులర్గా. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కంట్రోల్ చేస్తున్నారు, ఇదివరకు లేనంత ఎక్కువ కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఎందుకు ఎలవ చేస్తున్నారు వాళ్ళని మీటింగులు పెట్టుకోవడానికి, పెట్టనివ్వమాకండి అని కేంద్ర హోంమంత్రి షంటుతున్నాడు కిందకి. అటువంటి పరిస్థితి ఉంది. ఆ మధ్య వరంగల్లో ఒక మీటింగ్ పెట్టడానికి పాత గతంలో పీపుల్స్ వార్లో పనిచేసిన వాళ్ళు కలిసి కూర్చుని తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటో ఆలోచించుకుందాం అనుకున్నారు, ఒక హాల్ తీసుకుని. ఆ మీటింగ్ని భంగపరిచారు వీళ్ళు. నో అలా మీట్ అవ్వడానికి వీలేదు, మీరు కావాలంటే ఎవరింట్లోనైనా కూర్చోండి, ఇలా ఓపెన్గా ఒక హాల్కి అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటం లాంటి పనులు చేస్తే మేము ఊరుకోం అని చెప్పారు. సో వాటికి ప్రత్యామ్నాయంగా పార్టీలు పెట్టుకుంటే ఏదైనా మాట్లాడొచ్చా సార్? మీరు ఇళ్లలో మాట్లాడుకోండి అంతే తప్ప అందరూ రండి అని వాట్సాప్ గ్రూప్ పెట్టి ఇలాంటి పనులు చేస్తే ఊరుకోం అని చెప్పారు. ప్రెస్ క్లబ్ లో పెట్టుకుంటామన్నారు, అయినా కుదరదు అన్నారు. అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే కొన్ని ఏరియాల్లో మీటింగులకు అనుమతి ఇస్తున్నారు, అనుమతి ఇవ్వని ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఖాతా రామచంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు సిద్దిపేట దగ్గర ఆయన గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్న వాళ్ళకి 130 మందికి ఎన్ఐఏ నోటీసులు వెళ్ళినాయి. ఇది అంత్యక్రియల్లో పాల్గొన్న వాళ్ళకి. ఆ చుట్టూ ఆ పక్క ఊర్లో ఆయన ఎవరో ఒక చిన్న కూరగాయల బండి అతనికి
ఆ చనిపోయిన రామచంద్రారెడ్డి పట్ల ఏదో సానుభూతి ఉంది, వచ్చాడు ఆ ఊరేగింపుకి. సార్ అతనికి కూడా ఎన్ఐఏ నోటీసులు వెళ్ళినాయి. ఇది పరిస్థితి. ఈ కండిషన్ మీద ఆవిడ ఉపన్యాసంలో ఒక మాట లేదు. ఓకే ఓకే తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య భాగ్య అనే ఆవిడని చంపేశారు. ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద కన్నీరు పెట్టుకోవడం కూడా నేరం అంటున్నటువంటి పరిస్థితుల మీద ఆవిడ స్టాండ్ ఏమిటో చెప్పలేదు. తెలంగాణ చేతనకి సంబంధించిన ప్రశ్న ఇది. ఆమె మాట్లాడుతూ ఆమె స్పీచ్లో నక్సలైట్ ఉద్యమం సామాజిక ఉద్యమం అని కూడా ఒక మాట మెన్షన్ చేశారు సార్. అది చాలదండి, ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి మాట్లాడాలి కదా. తడిమితే ఎలాగా? ఎస్ ఎస్ నేను అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీద కేంద్రీకరణ ఏమైనా ఉందా అనేది చూశాను నేను. ఇది కొత్త రాజకీయ పార్టీ అని ఎప్పుడు అనుకుంటాను నేను? పూర్తి స్థాయిలో భిన్నమైనటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉందా మీకు? తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు అస్తిత్వవాదంతో ముడిపడి ఉన్నటువంటి పార్టీ అది. అవును అవును సార్. అస్తిత్వవాదము అంటే తెలంగాణ ప్రయోజనాలకి, తెలంగాణకి జరుగుతున్న తెలంగాణ వరకే నష్టాలకి సార్ నేను బాధ్యత తీసుకుంటాను అనే నినాదం కావాలి. ఆ నినాదంలో వలసల్ని నివారించాలి అనేటువంటి ప్రోగ్రాం ఉండాలి. నార్త్ నుంచి వస్తున్నటువంటి వలసలు, గోబ్యాక్ మార్వాడీలు, ఆంధ్ర దోపిడీ ఉన్నప్పటికీ దాన్ని కూడా పరిహరించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కాదనటం లేదు. కానీ అది మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా సమగ్రంగా మాట్లాడాలి. మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఏమిటి అనేది మీ స్టాండ్ ఏమిటో చెప్పాలి. భూములు గుంజుకుని కార్పొరేట్లకు ఇవ్వడమే అభివృద్ధి అని మీరు కూడా అనుకుంటున్నారా? ఆ విధానానికి మీరు వ్యతిరేకే. అలాగే ప్రభుత్వ భూములు కార్పొరేట్ల కోసమా, ప్రజల కోసమా? గూడు లేని వాళ్ళకి ఇళ్ళు నిర్మించటం కోసమా, లేకపోతే ఇళ్ళు నిర్మించడానికి గతంలో కేటాయించి వాళ్ళు ఇంకా ఇళ్ళు కట్టుకోకపోతే ఆ భూములు వెనక్కి గుంజుకునే ప్రోగ్రాం మనం చేశారు రేవంత్ రెడ్డి గారి పాలనలోనే. భూదాన్ భూములు కూడా గుంజుకునే ప్రయత్నం చేశారు అక్కడ ఖమ్మం జిల్లాలో. ఈ పనుల మీద దీనికి భిన్నమైనటువంటి విధానం ఏదైనా ఉందా మీ దగ్గర? మీ స్టాండ్ ఏంటి? మీ పార్టీ స్టాండ్ ఏమిటి? మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతారు? కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి తీరాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తోంది ఈ కార్యక్రమాలన్నీ. వాటిని వ్యతిరేకించే స్టాండ్ ఏదైనా మీకు ఉందా? ఓకే ఓకే ఒక ప్రాంతీయ పార్టీగా ప్రాంతీయ ప్రాధాన్యతలకి విఘాతం కలిగించి ఏ నిర్ణయాన్నైనా సరే కేంద్రం మాట్లాడితే దాని మీద యుద్ధం చేసే ప్రోగ్రాం మీకు ఉందా? వీటి మీద స్టాండ్ చెప్పకుండా నాది కొత్త పార్టీ అంటే ఎలా కుదురుతుంది? మీరు పొలిటికల్ బిజినెస్ చేయడం కోసమే పార్టీ పెట్టారని అనుకుంటాను. ఒక దుకాణం పెట్టేసి ఉంచితే ఏదో ఒక ఆఫర్ రాకపోదు. ఒక ఐక్య సంఘటనలోకి వెడతాం మనం. ఏమీ చేయకుండా ఉంటే కుదరదు. ఆచరణలో ఉండటం అంటే అదే. అలాంటి పొలిటికల్ ప్రయోజనాల కోసం మీరు పార్టీ పెట్టారు అనుకోవాల్సి వస్తుంది. మీ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ప్రజలనే మాట్లాడతారు. రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క నాయకుడు ప్రజలు అనే మాట్లాడతారు. ఎవరి అర్థంలో ప్రజలు, వారి అర్థంలో వేరే. అందరి ప్రజలు ఒక్కరు కాదు, ఎవరి ప్రజలు వారే. అందుకని మీ ప్రజలు ఎవరో మీరు చెప్పాలి. మీరు ఎవరిని ప్రజలు అనుకుంటున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఈ పార్టీ పెట్టారు, వాళ్ళకి జరుగుతున్న నష్టాలు ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న నష్టాలేంటి, విధానపరంగా జరుగుతున్న నష్టాలేంటి, ఏ ఏ విధానాలు మారాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ కాంప్లెక్స్ సొసైటీ. ఇక్కడ మైనారిటీల ఇష్యూస్ కూడా ఉన్నాయి. మైనారిటీస్కి సంబంధించినటువంటి జరుగుతున్న దాడుల మీద మీ ప్రోగ్రాం ఏమిటి? ఇస్లామోఫోబియాని వ్యాప్తి చేస్తున్నటువంటి హిందుత్వ ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళకి మీ పార్టీ కల్పిస్తున్నటువంటి భరోసా ఏమిటి అనే దాని మీద కూడా మీ స్టాండ్ చెబితే నేను కొత్త పార్టీ అనుకుంటాను. ఓకే ఓకే ఇవేవీ లేకుండా నేను మా నాన్నతో వ్యతిరేకిస్తున్నాను, మా నాన్నలో అమ్మతనం మాయమైపోయింది, ఆయనకు అధికారం రాగానే ఆయన నాన్న అయిపోయాడు, అంతకుముందు అమ్మలా అదుకున్నాడు, తర్వాత నాన్నలా బిహేవ్ చేయటం మొదలుపెట్టాడు. ఈ గొడవలు వినటం కోసం కాదు. మీరు ఏం చేస్తారు? మీ అవగాహన ఏంటి అసలు సమాజం పట్ల? సార్, వీటితో పాటు నార్మల్గా ఈ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ యొక్క ప్రభావం కానీ ప్రస్తుత రాజకీయాల మీద ఏమైనా ఉంటుందా? ఎలా చూడొచ్చు? రాజకీయాల మీద ప్రభావము అంటే ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఓకే, ఏ విధంగా చూడొచ్చు? ఏ విధంగా అంటే రేపు పొద్దున ఐక్య సంఘటనల నిర్మాణం జరగచ్చు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక విస్తృత ఐక్య సంఘటన కట్టండి అని చెప్పేసి ఢిల్లీ వ్యూహం పన్నచ్చు.
ఆ వ్యూహం పన్నినప్పుడు వీళ్ళు కూడా ప్రాధాన్యతలోకి వస్తారు కదా. ఒక అవగాహన అంటే ఏదో ఒక షేరింగ్ ప్రోగ్రాంలోకి అయితే వస్తారు గ్యారంటీగా. అటువంటి రాజకీయ ఐక్య సంఘటనల నిర్మాణం జరిగినప్పుడు ఒక ప్రత్యేక వ్యవస్థగా దానిలోకి ఎమర్జ్ అయినప్పుడు దాని తాలూకా ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ప్రయోజనాల కోసం పార్టీ పెట్టారేమో అనేది కూడా ఒక సందేహం. అలా కాదు, ఇంకొక చర్చ ఉంది సార్. ఇది ప్రజలలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతని చీల్చడం, అది సాలిడ్గా బీఆర్ఎస్కి వెళ్లకుండా కొంత చీల్చి తన అకౌంట్లో వేసేసుకుంటే కవిత గారు, అంటే ప్రజలలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఒక కన్సాలిడేట్ అయ్యి ఒకవైపుకి వస్తే ప్రభుత్వం లేచిపోతుంది అక్కడ. అలా కాకుండా అది చీలిపోతే అధికార పక్షానికి లాభమే. కాబట్టి ఇది మొత్తం ఈ తెర వెనక భాగోత్వం అంతా రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. దీనికి రీజన్ ఏంటంటే 2009 ఎన్నికలు చిరంజీవి గారు ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ పెట్టకపోయి ఉంటే ఆ ఎన్నికల్లో మహాకూటమి గెలిచి ఉండేది. తెలుగుదేశం, టీఆర్ఎస్ అన్ని కలిసి ఏర్పడినటువంటి మహాకూటమి డెఫినెట్ గా గెలిచి ఉండేది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకుని గణనీయంగా చిరంజీవి గారు చీల్చగలిగాడు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగాడు బొటాబొటిగా అయినప్పటికీ. లేకపోతే నాశనం అయిపోయేవాడు, ఆయన బతికుండేవాడు. అధికారంలోకి రాకపోయి ఉంటే హెలికాప్టర్ ఎక్కేవాడు కాదు కదా, సో బతికుండేవాడు. అలా చిరంజీవి గారు పార్టీ పెట్టడం వలన జరిగిన దారుణాలు అవన్నీ. ఫైనల్ గా ఆ పార్టీ కాంగ్రెస్ లోనే మెర్జ్ అయింది, కాంగ్రెస్కే ఉపయోగపడింది, కాంగ్రెస్ లోనే మెర్జ్ అయింది, కాంగ్రెస్ లోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. అది ఒక పద్ధతి. ఇంకొక మెథడ్ ఉంది, అంటే ఇప్పుడు కవిత గారు చిరంజీవి అవుతారా, పవన్ కళ్యాణ్ అవుతారా అనేది ప్రశ్న. ఆవిడ పార్టీ ప్రభావం చూపిస్తే రేపు పొద్దున ఆవిడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిస్తే బలంగా చిరంజీవి గారి లాగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈవిడ చిరంజీవి కవిత గారు అనాల్సి వస్తుంది. అలా కాదు అంటే ఇంకొక స్కీమ్ ఉంది, అది పవన్ కళ్యాణ్ స్కీమ్ అంటాం మనం. పవన్ కళ్యాణ్ స్కీమ్ అంటే బీజేపీ చేతిలో కత్తి అవటం. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న చర్చ కూడా అదే. విజయ్ కత్తే, టీవీకే పార్టీ విజయ్ కత్తే, కానీ అది బీజేపీ చేతిలో కత్తా, డిఎంకే చేతిలో కత్తా. డిఎంకే చేతిలో కత్తి అనేది మనకు అర్థమవుతోంది కొంతవరకు. కానీ ప్రారంభంలో ఉన్న డౌట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ద్రవిడ ఓటు బ్యాంకు కన్సాలిడేషన్ ఉంది అక్కడ డిఎంకేకి. ఏడీఎంకే వీకే అయిపోగానే ఏడీఎంకేకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కూడా అటువైపుకు దొర్లింది, డిఎంకే వైపు. అంటే యాంటీ బీజేపీ స్టాండ్తో వాళ్ళు అటు కన్సాలిడేట్ అవుతున్నారు ద్రవిడ ఓట్ బ్యాంక్. ఆ ద్రవిడ ఓట్ బ్యాంకులో ఒక చీలిక తీసుకురాగలిగితే తన హిందూ పైత్యాన్ని అల్లుకుంటూ హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు తమిళనాడులో. తద్వారా ఆల్టర్నేటివ్ డిఎంకేని తొక్కేసి కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహము. అందులో భాగంగా విజయన్ ప్లాంట్ చేశారు అనే అభిప్రాయం మొదట్లో కనిపించింది. కానీ నిన్న పోలింగ్ జరిగిన పద్ధతి, ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన డిఎంకే చేతిలో కత్తేమో అనే డౌట్ మొదలైంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం, ద్రవిడ ఓటు బ్యాంకు చీల్చడం వాళ్ళ ప్రోగ్రాం బీజేపీది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి విజయ్ ఉపయోగపడతాడేమో అనేది డిఎంకే ప్రోగ్రాం. డిఎంకే ప్రోగ్రామే వర్కౌట్ అయింది. వీళ్ళు 7-8 సీట్లు గెలుచుకుంటారు, అధికారంలోకి డిఎంకే వస్తుంది అనే కదా ఇప్పుడు సర్వేలన్నీ చెప్తోంది. సో ఇది ఇలాంటి ఈక్వేషన్స్ లో రేపు ఈ రోజు విజయ్ ఎలాగైతే అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాడు, అదే పాత్ర రేపు పొద్దున కవిత గారు పోషించవచ్చు కదా ఇక్కడ. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఆలోచిస్తే వాళ్ళే పెట్టించారని కూడా అనుకోవచ్చు కదా సార్. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటు బ్యాంకు చీల్చే అవకాశం ఇంకొకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ వాళ్ళ కన్ను ఉంది, వాళ్ళు అన్ని పార్టీలని డిస్టెబిలైజ్ చేస్తున్నారు కదా. అందులో భాగంగానే బీఆర్ఎస్ మీద వాళ్ళ దృష్టి ఉంది అనేది ఆల్రెడీ లాస్ట్ అసెంబ్లీ ఉపన్యాసాల్లోనే తేలింది మనకి. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ అని అర్ధరాత్రి 12ంటికి ప్రకటన చేశాడు అసెంబ్లీలో. ఆ ప్రకటన చేయటం వెనకాల ఆయన ఆపరేట్ చేసింది బీజేపీ అనుకుంటాను నేను. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కానీ ఆయన రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాడే, కానీ ఆయన ఆపరేటివ్ సిస్టమ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, బీజేపీ కంట్రోల్లో ఉంది. సో కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తానని నువ్వు ప్రకటించు అని ఒక మెసేజ్ వచ్చింది ఆయన బ్రెయిన్ కి. ఆయన మాట్లాడాడు అక్కడ. వేయటం ద్వారా జరిగేది ఏంటి, కేసీఆర్ జుట్టు తీసుకెళ్లి కేంద్రానికి అప్పచెప్పడం. సిబిఐ ఎంక్వైరీ వేస్తానని ఒక ముఖ్యమంత్రి అంటామంటే కేసీఆర్ గారి జుట్టు తీసుకెళ్లి ఆయన చేతిలో పెడుతున్నాడు, అమిత్ షా గారి చేతిలో అని. అది జరిగింది కదా.
ఒకవేళ ఇలాంటివి జరిగి బీఆర్ఎస్ ని డిస్టెబిలైజ్ చేసేసి గందరగోళ పరిస్తే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టీఆర్ఎస్ ఉంటుంది కేసీఆర్ కి. అందుకని కేసీఆర్ ప్లాన్ చేయించాడు అనే అభిప్రాయం కూడా తెలంగాణ సమాజంలో ఉంది. ఎస్ సార్, నేను అనేది కూడా అదే సార్ యాక్చువల్గా. సార్ అట్లాగే కవిత గారు మాట్లాడుతూ నేను తెలంగాణ ప్రజలందరికీ తల్లిగా ఉండాలనుకుంటున్నాను, అమ్మగా ఉండాలనుకుంటున్నాను అని ఒక మాట అన్నారు సార్. అంటే మన తమిళనాడు జయలలిత లాంటి ప్రభావం ఏమైనా ఈమె చూపించాలనుకుంటున్నారా ఏంటి? అసలు చూపించాలనే ఉద్దేశం ఆవిడకు ఉండటంలో తప్పు ఉందని నేను అనుకోవడం ఉండొచ్చు. కాక ఇప్పుడు ఆయనలో అమ్మదనం పోయింది, అమ్మ హక్కును చేర్చుకుంటుంది అని మాట్లాడుతోంది ఈవిడ. ఈ అమ్మ హక్కును చేర్చుకుంటుంది ఇవన్నీ కూడా 90ల అవతల నాటి మాటలు. 95 తర్వాత సీన్ మారింది. ఇప్పుడు అమ్మలు కూడా హక్కును చేర్చుకోవడం లేదు. అమ్మలు కూడా చాలా కాన్షియస్ గా మార్కెట్ ఎకానమీ ప్రకారమే వ్యవహరిస్తున్నారు. పిల్లలని మోటివేట్ చేసే పద్ధతిలో కూడా తేడాలు వచ్చేస్తున్నాయి. పాత అమ్మలు వేరు, కొత్త అమ్మలు వేరు. కాబట్టి ఆవిడ జయలలిత లాగా వ్యవహరిస్తుంది. ఈ ఇంప్రెషన్ లో నుంచి జనాల్లో ఆ భావం కలిగించడానికి ఏదో ప్రయత్నం చేశారు అనేది ఓ చర్చ జరుగుతోంది. కానీ ఆవిడ ఉద్దేశంలో కూడా ఒక సెంటిమెంటల్ గా కనెక్ట్ అవ్వచ్చు అనేది ఉండొచ్చు. నేను అమ్మలా హక్కును చేర్చుకుంటాను మిమ్మల్ని అంటే అమ్మ అనేటువంటిది ఒక సెంటిమెంట్ గొడవ ఉంటుంది. ఆ సెంటిమెంట్ లింక్, ఆ స్పందనని హృదయాల్లో కలకటం ద్వారా ఒక ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం పొందటం కోసం ఆ ప్రస్తావన చేశారు ఆవిడ. రియల్ గా అమ్మలు మారిపోయి చాలా కాలమైంది. అమ్మలు పాత అమ్మల్లా లేరు, కొత్త అమ్మలు. అమ్మల మధ్య ఉన్నటువంటి తేడాలని గమనిస్తూ ఒక స్టడీ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మార్కెట్ ఎకానమీ అమ్మలు, మార్కెట్ ఎకానమీకి ముందు అమ్మలు అనే దాని మీద ఒక పరిశోధన జరగాల్సిన అవసరం అయితే ఉంది సమాజంలో. అందుకని ఆవిడ ఈ పార్టీ తన ప్రయోజనాలు నెరవేరుస్తుంది, ప్రజల ప్రయోజనాలు నెరవేరుస్తుంది అనేటువంటి భరోసా ఆవిడ ఉపన్యాసాల్లో నాకైతే వినిపించలేదు, కనిపించలేదు. అంటే సార్ పార్టీ అయితే ఇవ్వాలని ఆవిర్భవించింది. ముందు ఒకవేళ అటువంటి స్టాండ్ ఏమైనా తీసుకొని అటువంటి ప్రకటన ఏమైనా వచ్చినప్పుడు సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా చూడొచ్చా సార్ మనం? ఇప్పుడు విజయ్ సీఎం అయిపోతాడు అనే ప్రచారం కూడా జరుగుతోంది. 10 సీట్ల లోపే, నేనైతే 7 అనుకున్నాను. 10 వరకు సర్వేలు చెప్తున్నాయి. ఒక సర్వే టోటల్ గా ఆయన మీదే డిపెండ్ అయి నడుస్తోంది, ఒక స్పెక్యులేషన్. అది ఎంత ప్రభావం చూపిస్తుందో ఇది కూడా అదే పరిస్థితి. కాకపోతే ఈవిడికి ఒక స్ట్రాటజీ ఉంది. ఈవిడ చాలా క్లియర్ గానే కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద మాట్లాడుతూనే నాకు అమ్మవారి మీద ప్రేమ ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అమ్మవారి దయ ఉంది నా మీద, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఈ భావజాలపు పరంపర, సెంటిమెంట్లు, ఈ వ్యవహారం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఆవిడ సన్నివేశాన్ని రక్తి కట్టించారు. వేదిక మీద ఆవిడ ప్రసంగం ఆడియన్స్ వరకు ఓకే, కానీ ఇన్డెప్త్ గా వెడితే దానిలో ప్రజలకి కావలసిన బలమైన హామీలు ఏవైతే జనం కోరుకుంటున్నారో ఆ హామీల తాలూకా ఛాయలు అక్కడ కనిపించాల. అందుకని ఇది ఒక రొటీన్ ప్రోగ్రామ్. అంటే ఆవిడకి ఏదో ఉపయోగం ఉంటుంది, దానివలన ఉపయోగం జరగకుండా అయితే ఉండదు, ప్రాధాన్యత పెరుగుతుంది అల్టిమేట్ గా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టకపోతే ఏంటి ఆయన పరిస్థితి? పెట్టాడు కాబట్టి అంటే కన్సిస్టెన్సీ, ఆయన నిలబడ్డాడు కదా. 14లో పార్టీ పెట్టాడు ఆయన ఒక అభ్యర్థిని నిలబెట్టలేదు. తెలుగుదేశానికి, బీజేపీకి ఓట్లు వేయండి అని ప్రచారం చేశాడు. 19 ఎలక్షన్స్ లో ఆయన లెఫ్ట్ తో వెళ్ళాడు. ఆ లెఫ్ట్ తో ఆయన్ని పంపించింది చంద్రబాబే అని కూడా ఒక ప్రచారం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి 2009లో చిరంజీవి ఎలాగైతే తన్ని కాదని వైఎస్ ని గెలిపించాడో అలా జగన్ని కాదని తిరిగి తన్ని ముఖ్యమంత్రిని చేస్తాడు పవన్ కళ్యాణ్ అనుకుని ఈయనే బయటికి పంపించి ఆయనతో తిట్టించుకున్నాడు డబ్బులు ఇచ్చి అనే అభిప్రాయం ఒకటి ఉంది, ఓ సిద్ధాంతం, ఓ కాన్స్పిరసీ థియరీ ఉంది ఆంధ్రాలో. ఏది 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి చంద్రబాబుని, మోడీని అందరినీ కలిసి తిట్టిన సందర్భం. ఒక్క సీటు గెలవలేదు అప్పుడు, ఒక్క సీటు గెలిచారు రాజులు. అది కూడా వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీలో చేరిపాడు ఆయన, ఆ ఎమ్మెల్యే కూడా. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. ఆ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకు అప్పుడు వాళ్ళిద్దరూ అది స్కీమ్ ఏమో అని ఎందుకు డౌట్ వచ్చింది ప్రపంచానికి? ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే మళ్ళీ వీళ్ళిద్దరు ఒక స్టార్ హోటల్లో కలిశారు. ఎవరు? బాబు అండ్ పవన్ గారు కలిసి నవ్వుకుంటూ బయటకు వచ్చారు. అదే నిన్నటి వరకు తిట్టిన మనిషి అలా నవ్వుకుంటూ ఎలా బయటకు వస్తాడో గంటలో టీ తాగి అని ప్రపంచం ఆలోచిస్తుంది కదా. ఆలోచనలో అసలు ఈయన తిట్టడమే ఒక స్కీమ్ ఏమో అనుకున్నారు.
సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎన్నికల వ్యవహారంలో ఏది జరగడానికైనా అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఎస్ సార్. కేసీఆర్కి అయితే ఇది విషాదం అని నేను అనుకోవడం లేదు. కూతురికి ఒక పార్టీ అమరింది, కొడుకు ఒక పార్టీ అమరింది, ఎస్ సార్. ఆయన హ్యాపీ. సార్ వాళ్ళు మరి కొడుకు పార్టీతో తను ట్రావెల్ అయ్యి, అంటే ఆయన అవుట్ స్పోకెన్, చాలా విషయాల మీద మాట్లాడేద్దాం అని అనుకుంటాడు ఆయన. కానీ ఇప్పుడు గొంతులకు తాళాలు పెడుతున్నారు పార్టీల ద్వారా కేంద్రం వాళ్ళు, బీజేపీ స్కీమ్ లో భాగంగా. అలా ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ అంటే కంట్రోల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ అంటే రకరకాల కేసుల్లో ఇరికించి ఈ కేసులు పెట్టడం ద్వారా కంట్రోల్లోకి తీసుకోవడం అనేది వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా కేసులు పెట్టి ఇక్కడ మాట్లాడలేకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఈయన కూతురు పార్టీలోకి వెళ్ళి అక్కడ మాట్లాడతాడు. ఓకే ఓకే. సో ఆయన హ్యాపీ. ఇప్పుడు పార్టీ పెట్టడం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టి ఉంటుంది అని నేనైతే అనుకోవడం లేదు. ఆయన ఏదో పద్ధతిలో ఇక్కడ కాకపోతే అక్కడైనా మాట్లాడదాం లేదు సార్, కానీ ఒకటి నడిస్తే మంచిదే అనుకోవచ్చు. అలా ఆవిడ కూడా చాలా సున్నితంగా కేసీఆర్ ని అలా కంట్రోల్ చేస్తున్నారు, కానీ ఆయన చాలా గొప్పవాడే ఓకే అనే ఇండికేషన్సే ఇచ్చారు. 3-4 విమర్శలు ఉన్నప్పటికీ మన జగిత్యాల సభ అప్పుడు కూడా విమర్శించారుగా ఆవిడ. జీవన్ రెడ్డి ఏమన్నా కుర్రాడా అన్న పద్ధతిలో వెటకారంగా మాట్లాడింది కదా ఆవిడ. మాట్లాడారు సార్. వీళ్ళిద్దరితో పాటు అంటే కవిత అండ్ కేటీఆర్తో పాటు మీరు అన్నట్టు ఇంకొక వ్యక్తి, ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు. అసలు ఆయన పరిస్థితిని ఎట్లా చూడాలి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు హరీష్ రావు మీద మన జగిత్యాల సభ రోజు నుంచి ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఢిల్లీ వెళ్ళాడు ఆయన. ఢిల్లీ వెళ్ళటమే బీజేపీతో మాట్లాడుకోవడానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళినట్టుగా ఎక్కడ రికార్డులు లేవు. అవును, ఇది ఒక స్పెక్యులేషనే. ఆయన ఎప్పుడో వెళ్ళిపోతాడో, ఆల్రెడీ ఈటెల ఆయన ప్లాంట్ చేసిన ప్రోగ్రామే అని కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈటెల బయటకు వచ్చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారాల మధ్యలో ఇవన్నీ స్పెక్యులేటివ్ న్యూసే. అందుకని హరీష్ రావు గారు ప్రస్తుతానికైతే సైలెంట్గా పరిస్థితులను అబ్జర్వ్ చేస్తున్నాడు తప్ప ఆయన అక్కడ రియాక్ట్ కావాలని అనుకోవడం లేదు. ఆవిడ బయటకు వచ్చి బీఆర్ఎస్ మీద విమర్శలు చేసిన రోజు ప్రధాన విమర్శ కేటీఆర్ మీద కాదు, హరీష్ రావు మీదే ఆవిడ విమర్శ కేంద్రీకరించారు కదా ఆ రోజున. అప్పుడు కూడా ఆయన రియాక్ట్ కాలేదుగా. వీళ్ళందరినీ అమాయకుల్ని చేసి ఆడుకుంటున్నాడు అనే మాట మాట్లాడింది ఆవిడ. బయటకు వచ్చేసి జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేసినప్పుడు ఆవిడ దాడి హరీష్ రావు మీద డైరెక్ట్ గా విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేరే ఆవిడ స్ట్రైట్ కేసీఆర్ అమాయకుడు, కేటీఆర్ అమాయకుడు, వీళ్ళిద్దరిని ఆడిస్తున్నవాడు ఆయన అని చెప్పింది కదా. ఆ రోజున కూడా ఆయన స్పందించలేదు. అంటే ఆయనకు తెలుసు ఎక్కడ స్పందించాలి, ఎక్కడ ఏం చేయాలి అనే దాని మీద తనకు ఒక క్లారిటీ ఉంది. ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా కాదు, ఆయన అంతకంటే ముందే కేసీఆర్ కి సహాయకుడిగా రెగ్యులర్ గా ఉండేవాడు అక్కడ. ఏది అక్కడి నుంచి రామారావు గారి జమానా నుంచి. అంటే 2 ఎమ్మెల్యేలు మేనల్లులతో హాజరయ్యేవాళ్ళు. ఒకరు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, 2 కేసీఆర్. వీళ్ళు ఈయన మేనల్లుడిగా ఆయన మేనల్లుడిగా చంద్రమోహన్ రెడ్డి వచ్చేవాళ్ళు. ఆ తర్వాత చంద్రమోహన్ రెడ్డి కూడా పొలిటికల్ గా ఎదిగాడు, హరీష్ రావు కూడా ఎదిగాడు. 2 అల్లుళ్ళు ఎదిగారు. ఇప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ స్పోక్స్ మ్యాన్ గా మాట్లాడుతూనే ఉన్నాడు కదా. ఇలా ఉంటుంది ప్రపంచం. సో ఇప్పుడు ఆయన ఇక్కడేమో వారసత్వం, కొడుకు కూతురు నేరుగా ఆ గొడవల్లోకి తను వెళ్తే అది తలకాయ నొప్పిగా మారుతుంది. అందుకని తను దూరం నుంచి గమనిస్తున్నాడు. మొన్న జగిత్యాల మీటింగ్కి వాంటెడ్గానే గైర్హాజరు అయ్యాడు ఆయన. ఇదేంటంటే అనవసరమైన డిస్టర్బెన్స్లో ఉండటం కూడా ప్రమాదమే ఒక్కొక్కసారి. సో ఏం జరిగితే అది జరుగుతుంది. మనం ఆ కండిషన్ మరీ ఇక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం, అప్పటి వరకు ఇలాగే ఉందాం అనే మూడ్లో ఉన్నాడు ఆయన. కేసీఆర్ తోనే ఉన్నాడు ఆయన, ఉంటాడు కూడా. ఆయన ఏదో ఇప్పుడు తెడ్డు తగలేసి ఎటో వెళ్ళిపోయే మూడ్లో అయితే లేడు. సార్ అట్లాగే కవిత గారు ప్రకటించినటువంటి పార్టీ జెండాలో, ఆమె తీసుకున్నటువంటి పార్టీ జెండాలో ముఖ్యంగా 4 రంగులను అయితే మెన్షన్ చేశారు. ఒకటి ఆకుపచ్చ కలరు, ఇంకొకటి పసుపు రంగు కలరు, అట్లాగే మధ్యలో తీసుకున్నటువంటి తెలంగాణ బొమ్మలో ఉన్నటువంటి కలర్ని బ్లూ కలర్గా అయితే తీసుకున్నారు సార్. అట్లాగే టీఆర్ఎస్ని వైట్ కలర్గా పెట్టారు. ఈ మధ్యలో ఉన్నటువంటి బ్లూ కలర్ని మనం దేనికి సింబల్గా చూడొచ్చు? అంటే తెలంగాణలో ఉన్నటువంటి దళిత బహుజనులకు కూడా మేమే దిక్కు అని ఇండైరెక్ట్ గా చెప్పడమా ఏంటి? అసలు మేమే దిక్కు అని అనుకోనక్కర్లేదండి. మేమే దిక్కు అని కాదు, కానీ మేము ఈ ఏరియాని కూడా పట్టించుకుంటాం, ఇది కూడా మా దృష్టిలో ఉంది అని చెప్పడంగా అనుకోవచ్చు కదా.
అలాగే చూడాల్సి ఉంటుంది. మిగిలిన కలర్స్ కూడా అలాగే ఆ ఉద్దేశంతోనే పెట్టి ఉండొచ్చు. సో వాళ్ళు మేము స్వచ్ఛంగా వచ్చాము, ఫ్రెష్ ఎంట్రీ మాది సార్, సో మమ్మల్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం కోసం వైట్ కలర్ వాడి ఉండొచ్చు. ఏది ఆ పార్టీ సింబల్ తెలియజేయటం కోసం వాడిన కలర్. మిగిలిన 2 కలర్స్ కి రెలవెన్స్ ఉంది వాటికి. ఓకే ఓకే. సో ఇలా ఆవిడ ఒక జెండా, ఒక విధానము రూపకల్పన చేసుకుని మొత్తానికి పొలిటికల్ బిజినెస్, పొలిటికల్ మార్కెట్లోకి అయితే వచ్చారు. పొలిటికల్ మార్కెట్లో ఆవిడ షాప్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేశారు. మరి ట్రేడ్ ఎలా జరుగుతుందో చూడాలి. సో ఇది నార్మల్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర శ్రేణ చాలా సీరియస్గా అయితే తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపించదు అని చెప్తూ ఉన్నారు సార్. అయితే అట్లాగే దాంతోపాటు అసలు ముందు ముందు ఏం జరగబోతుంది అనేది, ఆమె స్టాండ్ ఏంటి, అసలు ముందు ఎలా ఉండబోతుంది అనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.